రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా జరుపుతున్న అమాయకపు ప్రజలపైన జరుపుతున్న దాడిని వివరించటం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు ఒక రకంగా మాకు అధికారాలు లేవు అని. రాష్ట్ర ప్రభుత్వానికి శాంతి భద్రతల సమస్య ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. కానీ ఈ అప్రజాస్వామిక చట్టం, దాన్ని నల్ల చట్టం అంటాం, అది చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, అది నిరోధక చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్టు, అది అప్రజాస్వామికమని, అది ప్రజాస్వామిక వ్యవస్థలో చెల్లనేరదని ఒకవైపు పౌరాకుల సంఘాలు ఘోషిస్తుంటే, ఆ చట్టం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం తీసేసుకొని భారతదేశ ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుంది. కనుక ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటానికి కూడా మాకు మిగిలింది లేదు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల రక్షణ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండటం అనేది ఏదో మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా ఈ రాష్ట్ర పౌరులుగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఊపా చట్టం కింద చేసే అరెస్టులన్నిటినీ ఖండిస్తూ ఉన్నాం. అయితే నిన్నటికి నిన్న 21 డిసెంబర్ 2025 నాడు ఉదయం 11 గంటలకు జఫర్గఢ్ మండలం సమీపంలోని ఇన్నయ్యను పోలీసులు ఒక అనాథాశ్రయం నడుపుతున్న ఇన్నయ్యను రేగడి తండా అనే గ్రామ సమీపంలో ఒక 400 మందికి దిక్కుముక్కు లేని, తల్లిదండ్రి లేని, భిక్షమెత్తుకొని బ్రతికే పిల్లలను వెతికి పట్టుకొని సేకరించి వాళ్ళను తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు స్నానాలు చేయించి మంచి బట్టలు వేయించి బడికి పంపి కాలేజీకి పంపి ఉద్యోగాలు చేసేటట్టుగా ఎదిగింపజేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పేరంటాలు చేసి ఈ దేశంలో వాళ్ళు కూడా గుర్తింపు పొందిన ఒక బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దే కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన గొప్ప సామాజిక కార్యకర్తగా సమాజం గుర్తింపు ఉంది ఆయనకు. అదే కాకుండా తన సామాజిక బాధ్యతగా భారత్ బచావ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ భారత్ బచావో సంస్థ ద్వారా ప్రజల జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన సభలు మీరు గమనిస్తే ఆ సభల్లో మాట్లాడే వక్తలు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని వచ్చి మాట్లాడతారు. ఆ సభల వేదికల మీద ఏ ప్రజా సంఘాల నాయకులను, మాబోటి వాళ్ళను ఎక్కడ కూడా ఆహ్వానం లేదు. ఆ వేదికకు మహాత్మా గాంధీ జాతీయ పోరాటం సల్పిన ఎంతోమంది నాయకుల ఫోటోలను ప్రదర్శించి సభలు సమావేశాలు నడుపుతున్న ఆయన ఎట్లా ఇవాళ భారత పాలకులకు ఇవాళ ఆయన కంటగింపుగా మారుతాడు? ఆయన దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాడని మావోయిస్టు పార్టీలో ప్రజలందరూ చేరిపోయే విధంగా
ఆయన ప్రోత్సహిస్తున్నాడని, అమిత్ షా పైన కోపంగా ఆగ్రహంగా మాట్లాడానని, ఏం నేరాలు అవి? ఆ నేరాలు మోపి వాళ్ళు ప్రకటించిన నేరాలు గివి మాత్రమే అయితే పెట్టిన చట్టాలు భయంకరమైన సెక్షన్ల కింద ఆయనను అరెస్ట్ చేశారు. ఆ సెక్షన్లు అంటే ఊపా సెక్షన్లు ఎంత భయంకరమైన అంటే దాని కింద బెయిల్ రాదు. ఒక 6 నెలల వరకు బెయిల్ రాదు. 6 నెలల తర్వాత కూడా పోలీసులు మేము రిపోర్టును నివేదికను తయారు చేయలేకపోయినాం, మరొక 6 నెలలు పొడిగించమంటే మరొక 6 నెలలు పొడిగిస్తారు. ఆ సెక్షన్ 3D ఎంత భయంకరంగా రాజ్యాంగబద్ధమైన హక్కును హరిస్తుంది. బెయిలు పొందటం అనేది ఒక పౌరుడు బెయిలు పొందటం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కును సెక్షన్ 3D ఆఫ్ ఊపా చట్టం అది హరించి వేసి విచారణ ఖైదీగానే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఏ నేరం రుజువు కాకుండా జైల్లో మగ్గిపోయే పరిస్థితులు కల్పిస్తుంది. అది మనకు ఉదాహరణ ఉంది. భీమా కోరెగాం కేసులో భారతదేశంలో ఉన్న 16 మంది మేధావులను తీసుకెళ్ళి ఆ ఊపా చట్టంలో అరెస్ట్ చేస్తే 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా జైల్లో మగ్గిపోతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇన్నయ్యను సామాజిక కార్యకర్తగా పేరొందిన ఇన్నయ్యను తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాకారం కోసం త్యాగం చేసిన ఇన్నయ్యను నిన్న అరెస్ట్ చేస్తే అక్కడ అనాథ బాలలు మళ్ళీ అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితి. ఇవాళ ఆ పిల్లలకు అన్నం పెట్టి కాలేజీలకు పంపి ఆ బాధ్యత ప్రభుత్వం చేపడుతుందా అని అడుగుతూ ఉన్నాం. ఇంతకీ ఈయన చేసిన నేరం ఏంటి అంటే సెప్టెంబర్ 22వ తేదీన కట్టా సత్యనారాయణ రెడ్డి అనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఖాతా రామచంద్రారెడ్డి అనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా ప్రకటన వచ్చింది. నిజానికి దాని వెనుక ఉన్న సత్యం ఏంటంటే సత్యనారాయణ రెడ్డిని, రామచంద్రారెడ్డిని మాకున్న మీడియా ద్వారా వచ్చిన సమాచారం ప్రకారంగా పార్టీ కూడా ఉన్న సమాచారం, బహిరంగంగా ప్రకటించిన సమాచారం ప్రకారంగా రాయ్పూర్లో వాళ్ళు అనారోగ్యంతో పీడితులై చికిత్స పొందుతున్న సందర్భంలో అక్కడి పోలీసులు వాళ్ళను ప్రాణాలతో సజీవంగా చేతిలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి వాళ్ళను నారాయణపూర్ అడవుల్లో, ఆబూజిమడు అడవుల్లో చంపేసినట్టుగా ఎన్కౌంటర్ జరిగినట్టుగా ప్రకటించారు. మేము చెప్తా ఉన్నాం 53 సంవత్సరాలుగా ఎన్కౌంటర్లు అన్నీ బూటకం. నారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్ కూడా బూటకం అని మేము చెబుతా ఉన్నాం. అదే మాట ఎందుకు బూటకం అంటున్నామంటే జూన్ 18వ తేదీన మరో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, అరుణ పోలీసులు చేతిలోకి చిక్కిన తర్వాత వాళ్ళ ఇండ్లకి వెళ్ళిండ్రు. అరుణ ఇంటికి వెళ్ళి అరుణను లొంగిపోయే విధంగా ప్రకటన చేయండి, వచ్చి ఒప్పించి తీసుకురండి అని, అట్లాగే గాజర్ల రవి ఇంటికి కూడా వెళ్ళి లొంగిపోయే విధంగా ఒప్పించండి అని కుటుంబీకులను ఒత్తిడి చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా ఖాతా రామచంద్రారెడ్డి ఇంటికి కూడా వెళ్ళి ఆయన తమ్ముని పోలీసులు ప్రాధేయపడి లొంగిపోమ్మని ప్రకటన ఇవ్వండి అని ఆయనను కూడా అడిగిన సందర్భం ఉంది. మేము ఇవి గమనిస్తే ఎప్పుడైతే పోలీసులు ఇంటికి వచ్చి లొంగిపోమ్మని కుటుంబీకులను ఒత్తిడి చేసి ప్రకటన ఇవ్వమని ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళను తప్పనిసరిగా చేతిలోకి దొరికిపోయారని రూఢి అవుతుంది. అదే మాదిరిగా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారని రుజువవుతుంది. కనుక రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి వాళ్ళ ఎన్కౌంటరు బూటకం అనేది
మేము చెబుతున్నాం. ఇది కాదంటే మేము డిమాండ్ చేస్తున్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ 800 మందిని ఎన్కౌంటర్లు చంపేస్తే ఒక్క కేసులో కూడా న్యాయ విచారణ జరిపించలేదు. సెక్షన్ 176 1A ప్రకారంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రతి ఎన్కౌంటర్ పైన విచారణ జరిపించాలి, అది కూడా జరిపించలేడు. ఆ సత్యాలను అది కదా మాట్లాడింది, అది ఒక్క పాయింట్ మాట్లాడిండు. కానీ ఆనాడు మాట్లాడిన ఆ భౌతిక కాయం వచ్చిన సందర్భంగా మాట్లాడి ఉంటాడు, అవి వ్యతిరేకంగా పోయి ఉంటుంది పాలకులకు. కానీ ఆ భావోద్వేగం, ఆ పురుగులు పట్టిన శవం చూసాం. రామచంద్రారెడ్డి శవం 26 రోజులుగా హాస్పిటల్లో, ఏ సౌకర్యాలు లేని హాస్పిటల్లో పడేస్తే పురుగులు పట్టిపోయిన ఆ శవం రీపోస్ట్ మార్టం చేయమని న్యాయస్థానాలను అడిగితే న్యాయస్థానాలు 26 రోజుల తర్వాత దాన్ని తిరస్కరిస్తే 26 రోజుల తర్వాత తెచ్చుకున్న శవాన్ని అంత్యక్రియల సభలో ఇన్నారెడ్డి మాట్లాడిన మాటలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయినాయని, చాలా ఆగ్రహంగా మాట్లాడాడని నేరం మోపితే ఒక్కగానొక్క పాయింట్ పట్టుకొని అంత పెద్ద కేంద్ర ప్రభుత్వం, అంత పెద్ద భారతదేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి ఈ చిన్న విషయాన్ని మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్లోలో అనుకోకుండా వచ్చే ఆ చిన్న విషయాలను పట్టుకొని ఆయన మాట్లాడినవి ఆదివాసులకు ప్రత్యేకంగా రక్షణ చట్టాలు ఏర్పరిచాడు, వాటిని అమలుపరచమని, పెసా చట్టాన్ని అమలుపరచమని, గ్రామసభ తీర్మానాలను గౌరవించమని, ఆ 170ని అమలుపరచమని, పర్యావరణాన్ని పరిరక్షించమని, వనరుల దోపిడీని నివారించండి అని ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఆ ఫ్లోలో వచ్చిన ఒక మాటను పట్టుకొని అంత పెద్ద భారత ప్రభుత్వం మంత్రి ఇవాళ ఈ చిన్న ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆయన మాటల్ని వక్రీకరించి ఆయన చేసిన నేరం వల్ల ఆ ఫ్లోలో మాట్లాడిన మాటలను పట్టుకొని ఇవాళ ఆయనను భయంకరమైన డ్రెకోనియన్ లా అది. అందుకనే మేము మొదటి నుంచి దీన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఊపా చట్టాన్ని రద్దు చేయాలి. ఆ చట్టం కింద ఎవరెవరినైతే ఇన్నయ్య లాంటి వాళ్ళను అరెస్ట్ చేశారో, ఇక్కడ కూర్చున్న మా అందరి మీద, ప్రజా సంఘాల అందరి మీద కూడా ఆ ఊపా చట్టం కిందనే సెక్షన్లు మోపి అరెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీ ద్వారా చెప్పదలుచుకున్నది, సమాజానికి మేము అప్పీల్ చేయదలుచుకున్నది ఏంటంటే, మేధావులు, సృజనాత్మకంగా ఆలోచించే వాళ్ళు, ప్రజాతంత్రవాదులు, కవులు, కళాకారులకు మార్చి 31 డెడ్లైన్ పెట్టి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ పాలకులు దానికంటే ముందే చేస్తామని చేశారు. దానికంటే ముందు ఇంకొక నినాదాన్ని ఎత్తుకున్నారు. అదేంటంటే అర్బన్ నక్సలైట్లను నవంబర్ 27, 28, 29 తారీఖుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి ఆయా రాష్ట్రాల డీజీపీలను, హోమ్ మినిస్టర్ను పిలిచి సమావేశం పెట్టి అక్కడ తీసుకున్న నిర్ణయం కూడా అర్బన్ నక్సలైట్లను అంతం చూడాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక వాదం ముందుకు తీసుకొస్తున్నారు బీజేపీ నాయకులు. ఇక మావోయిస్టులను అంతం చేసిన తర్వాత ఇవాళ మేధావులు ఆందోళన పడుతున్నది ఏంటంటే, ప్రజా సంఘాల నాయకులను అర్బన్ నక్సలైట్ల పేరుతో ఇవాళ జైళ్ల పాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. ఇన్నయ్య అరెస్టు ఒక ఇన్నయ్య వరకే ఆగిపోదని చెప్తా ఉన్నాం. ఇన్నయ్య ఏదైతే మాట్లాడారో, ప్రజా సంఘాల నాయకులు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఏ విషయాలనైతే మాట్లాడుతూ వస్తున్నారో వాళ్ళందరినీ జైలు పాలు చేసే ప్రక్రియకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మాట్లాడిన వక్తలను, పబ్లిష్ చేస్తున్న మీడియాను
నేరస్తులుగా పరిగణించే ప్రమాదం నెలకొని ఉంది. భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంకి గురవుతున్నది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారంగా వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ అధ్యయనంలో భారతదేశం 110వ ర్యాంకులో ఉంది. చూడండి, భారత ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే ఇన్నేలాంటి అక్రమ అరెస్టులను మానుకోండి. వెంటనే ఆయన పైన పెట్టిన కేసులను ఉపసంహరించుకొని ఆయనను బేషరతుగా విడుదల చేయాలని చెబుతున్నాం. ఇన్నయ్య మాట్లాడిన మాటల్లో మావోయిస్టు పార్టీకి అనుకూలంగా మాట్లాడిండు అనే దాంట్లో ఏమర్థం ఉంది? మీరు చెప్పారు కదా, మార్చి 31 కంటే ముందే మావోయిస్టు పార్టీ లేకుండా చేశామన్నారు కదా. ఇక మావోయిస్టు పార్టీయే లేదు కదా, మావోయిస్టు పార్టీకి మద్దతుగా నిలవటం ఏంటి? ఇన్నయ్య మాట్లాడింది అక్టోబర్ 25వ తారీఖు నాడు మాట్లాడినట్టుగా ఉంది. ఆ భౌతిక కాయం ముందు అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు లేని మావోయిస్టు పార్టీలోకి ఎంతమంది వెళ్ళిపోయినరు ఇన్నయ్య మాటలు విని? అది కదా కావాల్సింది. ఎంతమంది మావోయిస్టులుగా తయారయ్యారు? అక్కడైనా మీరు మాకు తెలియకుండా వీడియోలు తీసే ఉంటారుగా. ఆ వీడియోలను పరిశీలించండి. ఆ వీడియోలో ఉన్నవాళ్ళు ఇవాళ ఎంతమంది మాయమై మావోయిస్టు పార్టీలో చేరిపోయారు? ఒక మనిషిని, ఒక వ్యక్తిని, ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి వేయటం కోసం ఒక నేరాన్ని మోపి ఆయన మావోయిస్టుకు అనుకూలంగా మాట్లాడాడని, మావోయిస్టు పార్టీలో చేరిపోయే విధంగా ప్రోత్సహించాడని ఒక అబ్స్ట్రాక్ట్ అమూల్యమైన ఒక ఆరోపణ చేసి ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి వేస్తే ఇవాళ ఈ ప్రజాస్వామిక వ్యవస్థ ఎంత ప్రమాదంలో పడి ఉన్నది. ప్రజల రక్షణ, ప్రభుత్వం 2 పనులు చేయాలి. ప్రజలకు రక్షణ కల్పించేది ప్రధానమైన కర్తవ్యం, ప్రజలకు సంక్షేమాన్ని చూసుకోవటము మరో కర్తవ్యం. ఈ 2 చేయమంటే చిన్న చిన్న వాళ్ళు మాట్లాడే విషయాలకు ప్రాధాన్యతనిస్తుందంటే ఎంతమంది ఎక్కడికి ప్రయాణం చేశాం? నెహ్రూ కాలం నుంచి చూస్తున్నాం. మా మీద ఏమన్నా విమర్శలు ఉంటే చెయ్యండి అని మాట్లాడినారు ఆనాటి ప్రధానమంత్రులు. మా మీద వ్యంగ్యంగా కార్టూన్లు వేయండి అని ప్రోత్సహించిండు కార్టూనిస్టులను. ఇవాళ ఏం ప్రయాణం చేస్తుంది ఈ ప్రభుత్వం? మిత్రులారా, ఇవాళ వ్యక్తి స్వేచ్ఛను హరించే దగ్గర ఆగిపోదు. పత్రికా స్వేచ్ఛ మాట్లాడిన వాళ్ళను పబ్లిష్ చేసినందుకు మీడియాను ఇవాళ పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారంగా పత్రికా స్వేచ్ఛ ర్యాంకులో భారతదేశం అట్టడుగున ఉంది అనే విషయాన్ని గమనించండి. ఇవాళ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడితే అది నేరం అవుతుందా? వీడియోలు చూడండి, క్లిప్పింగ్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. భారత సైన్యము మేము భూములు ఇవ్వము అదానీ అంబానీలకు అని తెగేసి చెప్పినందుకు పెద్ద పెద్ద లాఠీలు తీసుకొని భారత ప్రభుత్వం అమాయకపు ఆదివాసీల పైన లాఠీలెత్తి కొట్టి చంపేసిన విషయాలు మనకు సోషల్ మీడియాలో మనకు దృశ్యాంతంగా కనబడుతున్నాయి. ఎక్కడ పోతుంది ఈ దేశం? ఏదైనా రక్షణ కల్పిస్తుందా ఈ దేశం? చట్టబద్ధ పాలన మృగ్యమైపోయింది. ఆర్టికల్ 19 మనిషికి వాక్సభ స్వాతంత్రాలను గ్యారంటీ చేసి ఉంది. సభలు పెట్టుకోవచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, తను స్వేచ్ఛగా యథేచ్ఛగా సంచరించవచ్చు, తన అభిప్రాయాలను ప్రకటించవచ్చు. ఇవాళ ఛత్తీస్గఢ్కు 800 ఎన్కౌంటర్లు జరిగితే ఒక్క ప్రజా సమూహం, ఒక్క మేధావి బృందం, ఒక్క హక్కుల సంఘం అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసే అవకాశం ఉందా? పోనిస్తున్నారా మమ్మల్ని? కేవలం ఎన్కౌంటర్లు చేస్తున్నారు.
ఇన్నయ్య లాంటి వాళ్ళు సత్య ప్రకటన చేస్తే తప్పు అవుతున్నారు. ఎన్కౌంటర్లు చేసిన పోలీసుల ప్రకటన మాత్రమే ప్రజలకు చేరుకుంటుంది కదా, అది ఎంత సత్యదూరమైన ప్రకటన. ఈ పోలీసులు చేసే ప్రకటన, స్టేట్మెంట్లు, వివరణలు, నివేదికలు న్యాయస్థానాలే నమ్మవు కదా. మళ్ళీ వాటి మీద విచారణ జరుపుతారు కదా న్యాయస్థానాలు. పోలీసులు చంపుతున్నారు, పోలీసులు ప్రకటన చేస్తున్నారు, ఆ సమాచారం మాత్రమే ప్రజలకు చేరుతుంది. ఇవాళ సమాచారం తెలుసుకునే ప్రజల హక్కును భంగం కలిగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. వెంటనే ఇన్నయ్యను బేషరతుగా విడుదల చేయాలని, ఊపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని. ఎన్ఐఏకు ఎన్నో పనులుంటాయి. ఎన్ఐఏ భారత సమగ్రతకు విఘాతం కలిగించే వాళ్ళని పట్టుకోమని చెప్తున్నాం. ఆ ఎన్ఐఏను, జాతీయ దర్యాప్తు సంస్థను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఊపా చట్టాన్ని రద్దు చేయాలని, ఛత్తీస్గఢ్లో మోహరించిన దండకారణ్యంలో మొత్తంగా మోహరించిన పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని, అక్కడ శాశ్వతంగా ఏర్పాటు చేసిన 650 పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, వనరుల దోపిడీని నిలువరించాలని ప్రజలందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం ఒక ప్రజా సంఘాలే కాదు, ఒక మేధావులే కాదు, రేపు మనకు ఆక్సిజన్ పీల్చుకునే పరిస్థితులు రావు, ఏర్పడబోతున్నాయి. ఆదానీ అంబానీలకు మొత్తం భారతదేశ సంపద అంతా కొల్లగొట్టబడుతుంది. జాగ్రత్తగా గమనించమని ప్రజలకు విన్నవికం చేస్తున్నాం. మేధావులు, ప్రజాతంత్రవాదులు ఇన్నయ్య అరెస్టును విప్లవ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ ఇన్నయ్య విడుదల కోసం డిమాండ్ చేయాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.